విగ్రహం చలన స్థితిలో ఉండే తుల్జాపూర్ భవానీదేవి ఆలయ చరిత్ర తెలుసుకుందాం. మహారాష్ట్ర ప్రజల ఇలవేల్పు తుల్జాపూర్ భవానీదేవి. ప్రశాంతమైన వాతావరణంలో వెలిసిన ఈ అమ్మవారి ఆలయంలో విగ్రహం చలన స్థితిలో ఉండటం విశేషం. అయితే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడుంది, ఇచ్చట ఆ దేవి ఎలా వెలిసింది, ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో సముద్ర మట్టానికి 650 కిలోమీటర్ల ఎత్తులో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని యమునాచల కొండల్లో ప్రశాంత నిశ్శబ్ద నగరం తుల్జాపూర్. ఈ తుల్జాపూర్ ప్రాంతంలోనే తుల్జాపూర్ భవానీదేవి ఉంది. గుడిలో ప్రవేశించగానే మొదటగా 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం కనపడుతోంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండటం ఇక్కడ విశేషం. గర్భగుడికి సమీపంలో పాలంగా పిలువబడే వెండితో తయారు కాబడ్డ మంచం ఒకటి కనిపిస్తోంది. అమ్మవారు ఈ మంచంపై నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక పాలంకు ఎదురుగా మహాదేవలింగం కనపడుతోంది. ఇది చూసేందుకు భవానీ ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆసీనులైనట్లు మనకు కనిపిస్తోంది. ఇక పురాణ విషయానికి వస్తే కృతయుగంలో కర్దమ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి. ఆమె రతీదేవి అంతటి అందగత్తె. కర్దమ మరణించటంతో అతని చితిపై కూర్చుని సతీ సహగమనానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఏ మహిళైనా పిల్లలను విడిచి వెళ్లరాదు అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనస్సు మార్చుకుని మందాకిని నదీ సమీపంలో తపస్సుకు పూనుకుంటుంది. అలా అనుభూతి యోగ సమాధిలో ఉంటుంది. డెమన్ రాజు కుకార్ సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని చూస్తాడు. ఆమెను ఎలాగైనా పొందాలనే ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా ఆమెను తీయటి మాటలతో లొంగదీసుకోవాలనుకుంటాడు. అది విఫలం కావటంతో బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆమె ఆక్రందనలను విన్న మాతా తుల్జా ప్రత్యక్షమవుతుంది. కుకార్ తన రూపును పశువుగా మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. ఆ తర్వాత తుల్జా మాత కుకార్ను వధిస్తుంది. అందువల్లనే ఆ రోజు విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అన్న నామం సార్థకమైంది. మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం. ఇక ఆలయ విషయానికొస్తే స్వయంభుగా వెలిసిన తుల్జా భవానీ విగ్రహం నల్లరాతితో మల్చబడింది. విగ్రహం మల్చబడ్డ తీరు దేవి పంచాయతన పద్ధతిని స్పష్టంగా తెలుస్తోంది. విగ్రహానికి 8 చేతులున్నాయి. ఒక చెయ్యి దైత్య జుట్టును పట్టుకుని ఉంటుంది. మరో చేతిలోని త్రిశూలంతో దైత్యుని గుండెను చీల్చుతున్నట్లు ఉంటుంది. పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనపడుతోంది. ఇక దేవి కుడి చేతి వైపు ఆమె వాహనమైన సింహ విగ్రహం కనపడుతోంది. ఇక భవానీ విగ్రహ ప్రతిష్టాపనను చూస్తే విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠింపబడలేదు. సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాన స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. అంటే ఈ విగ్రహం కదులుతుంది. ఈ విగ్రహ ప్రతిష్టాపనను శ్రీయాత్రలో ఆది శంకరాచార్యుల వారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహం చలన స్థితిలో ఉండటంతో ప్రతి ఏటా 3 సార్లు శ్రీయాత్రకు మాత తరలి వస్తోంది. ఇలా ఇక్కడ స్వయంభువుగా వెలిసిన తుల్జాపూర్ భవానీదేవి ఆలయం భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు. నవరాత్రి పండుగ సమయంలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ దేవిని దర్శనం చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.